ఏదైనా తినాలనిపిస్తుంది. గోరుమిటీలు చేస్తున్నాను చూడండి. కావాల్సిన పదార్థాలు: పంచదార, మైదా పిండి, ఉప్మా రవ్వ, తగినంత ఆయిల్, నెయ్యి, ఇలాచి. కొలుస్తాను చూడండి. ఇప్పుడు కొలత: 2 గ్లాసులు మైదా, 2 గ్లాసులు రవ్వ, గ్లాసున్నర రవ్వ అంట. 2 గ్లాసులు మైదా, గ్లాసున్నర రవ్వ. ఇదిగోండి నెయ్యాను వేసి కలిపేసేసాను. శుభ్రంగా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి. కొంచెం వాటర్ పోసుకుని ముద్ద ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. ఇలా ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పెట్టుకున్నాక అప్పుడు మనం గోరుమిటీలు చేసుకోవాలి. గోరుమిటీలు చేస్తున్నానండి చూడండి. చేసాను. ఇదిగోండి గోరుమిటీలు ఇలా తయారైనాయి. మొత్తం తయారు చేసాను. పొయ్యి వెలిగించుకోవాలండి. బాండి పెట్టుకోవాలి. ఆయిల్ పోయాలి. బాగా మరగాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్లో వేయాలి. బాగా మరుగుతుంది ఆయిల్. ఇందులో వేయాలండి ఇలా ఒకటి. బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. అలా ఎర్రగా వేయాలి. చూడండి వేగిపోయింది మొత్తం. ఇప్పుడు పంచదార పాకం పట్టాలి. 2 గ్లాసులున్నర పంచదార అండి. 1 గ్లాసు కోసం 2 గ్లాసులు. చూడండి పాకం అయిపోయింది చూడండి. పాకం ఇలా చూసుకోవాలి. ఎలా ఉండవుతుందో చూసుకోవాలి. జాగ్రత్త. అలా దగ్గరగా ఉండవుతున్నప్పుడు తీసేయాలండి. ఇదిగో పాకం. ఇదిగోండి పాకంలో వేసేస్తాను. మొత్తం పాకంలో అలా వేసేసి ఒకసారి కలయి పెట్టేస్తే సరిపోద్ది. అలా తిప్పేయాలి. పాకం పట్టేస్తుంది మొత్తం అన్నింటిలో. ఇదిగోండి గోరుమిటీలు రెడీ అయిపోయినాయి. చక్కగా వచ్చేసినాయి. చాలా టేస్టీగా వచ్చినాయి. క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. చాలా పుల్లగా ఉన్నాయి. అసలు గోరుమిఠాయి కావాలంటాను తిని చాలా మంది ఏమో గోరుమిఠాయి అంటారు. టేస్ట్ తిన్నాం కదా మొత్తం ముందుగా చెప్తానే. సో పిల్లకి బిస్కెట్ లాగా ఉంది కలిసి అయితే కొంచెం తీపి ఉండే. సూపర్ ఉంది. తీపి అయితే అస్సలు తక్కువ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు. మిడిల్లో ఉంది. పర్ఫెక్ట్ గా కలిపింది. సూపర్ గా.